దేవుని నామానికి వందనాలండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ప్రైజ్ లార్డ్ అండి. వాక్యం చదువుకుందామండి. కీర్తన మొదటి అధ్యాయం అండి. దుష్టుల ఆలోచింపు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్తులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్మను దాన్ని ధ్యానించువాడు ధన్యుడంటండి. అతడు నీటి కాలువల యారన నాటబడిందై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండునంటండి. అతడు చేయనదంతయు సఫలమగునంటండి. ఎప్పుడంటండి? దుష్టుల ఆలోచన చెప్పుడు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక ఉన్నప్పుడు అంటండి దేవుడు ఏం చేస్తాడండి? నీటి కాలువల యారన నాటబడిందై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నేను అంటున్నాడు. నిజంగా ఒక ఒక కాలం ఉంటుందండి. ఆ కాలం పక్కన అనేకమైన చెట్లు ఉంటాయండి. నిజంగా ఆ నీటి ఊట వల్ల, ఆ నీటి చెమ్మ వల్ల, ఆ నీటి ఊట వల్ల, చెమ్మ వల్ల, ఇంకా ఆ నీటి వల్ల అక్కడ చెట్టు ఏం చేద్దంటండి ఎప్పుడు ఓడిపోదంటండి. ఆ నీటి వల్ల అది ఎప్పుడు వికసించు పెరుగుతూ చక్కగా ఫలాలను ఇచ్చేదిగా ఉంటుందంటండి. అలాగే నువ్వు నేను కూడా ఎలా ఉండాలంటే దేవుని వాక్యం కలిగి, దేవుని అందర భయభక్తులు కలిగి చక్కగా దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గం నివలక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక ఏం చేయాలంటండి? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంటండి. ఇప్పుడు దేవుని వాక్యం ఆ కాలువకే పోలి ఉన్నదండి. దాన్ని ధ్యానించినప్పుడు మనం ఎలా ఉంటామంటండి? ఆయన యొక్క జీవదారిలో మనలోకి వెళ్ళి, దేవుని యొక్క జీవదారులు మనలోకి వెళ్ళి, ఆ కాలువ ఎలాగైతే ఆ చెట్లకి ఆ ఊటనిస్తుందో, దేవుడు నువ్వు నేను కూడా ఆయన్ని దినదినమును కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని, ఆయన మాటలు చెప్పుచు, ఆయన మాటల్లో ఉంటూ, ఆయనతో నడవడిక కలిగి, ఆయన అందరూ భయభక్తులు కలిగి ఏమంటున్నాడండి? చక్కగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడంటండి. ఏంటంటండి? ధన్యుడంటండి. ఆయన వాక్యం ధ్యానించుచు ఆనందించినప్పుడు అంటండి అతడంటే ధన్యుడంటండి. చక్కగా చెప్తుందండి కీర్తన మొదటి అధ్యాయము. ఆ కాలం ఎలాగైతే చక్కగా పారుతూ ఆ చెట్లకి నేను చక్కగా నీరునిస్తూ ఆ చెట్లు ఎలా అయితే పచ్చగా ఉన్నాయో, నా జీవితంలో కూడా మనము కూడా దేవుని అందర భయభక్తులు కలిగి ఆయన మాటలందు, ఆయన అడుగుజాడలందు మనం నడిచినట్లయితే, ఆయన వాక్యానుసారంగా మనం నడిచినట్లయితే, ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా మనం నడిచినట్లయితే ఖచ్చితంగా ఆ కాలువను పోలి వాక్యం ఉందండి. ఆ చెట్లు పోలి మనం ఉన్నామండి. మరి సపోజ్ అక్కడ కాలువ లేకపోతే కొంచెం దూరంలో ఉంటుంది. ఆ నీటి యొక్క సారం ఆ మొక్కకే ఇవ్వలేదండి. అలాగా మనకి దేవుని మనం దూరంగా ఉంటే మనం ఆశీర్వాదాలు పొందుకోలేమండి. దేవునికి దూరంగా ఉండి మనం ఆశీర్వాదం పొందుకోలేమండి. దేవునికి విరుద్ధంగా ఉండి మనం ఆశీర్వాదాలు పొందుకోలేమండి. ఎప్పుడు నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఆయన స్తుతించుతూ, ఆయన గణపరుచుతూ, ఆయన ఆరాధించుకుంటూ, ఆయన కొనియాడుతూ మనం ఆయనలో ఉండాలండి. అలా ఉన్నప్పుడు ఆ కాలువ పక్కన ఉన్న చెట్టు ఎలా అయితే పచ్చగా ఉంటుందో, ఫలాలనిచ్చే ఉంటుందో, నా జీవితంలో కూడా దేవుని అందర మనం అలా ఉంటే నిజంగా మనకిచ్చే ఆశీర్వాదాలండి ఏ మనుషుడు తీయనేరడండి. ఏ మనుషుడికి అది అసాధ్యమండి. సాధ్యము కాదండి. కేవలం దేవుడికి ఒక్కడికే సాధ్యమండి. ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు నేను ఈ నిమిషంలో కూడా మనం ఏ ఆలోచన కలిగి ఉన్నామో, ఏ తలంపులు కలిగి ఉన్నామో మన అంతరంగాన్ని పరిశీలించేవాడండి ఆయన. మనం నిజంగా కూడా అలాగా ఆ కాలువ దగ్గర చెట్లు ఎలాగైతే ఉండి చక్కగా దాని సారం లాక్కుని ఎలాగైతే ఆ చెట్లు ఫలించేలాగా ఉంటున్నాయో, నువ్వు నేను కూడా ఆయన కలిగి, ఆయన అందరూ భయభక్తులు కలిగి, ఆయనతో సహవాసం కలిగి, ఆయనతో స్నేహము కలిగి మనం ఉన్నట్లయితే చక్కగా ఏమంటున్నాడండి? అతడు అతడు నీటి కాలువ యారన నాటబడిందై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు
చెట్టు వలె ఉంటాడండి. మన మన యొక్క భక్తి అంటండి వేర్లుగా ఎళ్తదంటండి. వేర్లు ఆ భూమిలో నాటుకుపోయినప్పుడు ఒక చెట్టుని ఇలా మనం పీకినప్పుడు ఆ వేర్లు బలంగా ఆ భూమిలోకి ఉన్నప్పుడు ఆ చెట్టుని ఇలా లాగితే వత్తదండి? రాదండి. నువ్వు కూడా దేవుళ్ళో ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరు పాడు చేయాలన్నా, నిన్ను ఎవరైనా ఏదైనా చేయాలన్నా ఒక మాట అన్నా నిన్ను పాడు చేయలేరు. నీకు అడ్డుగా ఎవరూ రారు. ఎప్పుడు? నువ్వు నేను దేవుళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ చెట్టు వేర్లు ఎలాగైతే దృఢపడి ఆ యొక్క భూమిలోకి వెళ్ళి మనం ఇలా పీకిన రావు అలాగా నీ నా భక్తి కూడా దేవుళ్ళు నువ్వు నేను కూడా అలాగున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని ఎవరు ఏమీ చేయలేరండి. ఎందుకంటే ఆయన యొక్క దేవదూతలు మనకు అడ్డుగా ఉంటాయండి. దేవుడు ఏమంటున్నాడండి, ఆయన యందు మనం ఉంటేనంటండి, ఆయన ఆజ్ఞలకి లోబడితేనంటండి, సామెతలు 3 అధ్యాయంలో ఆ వచనాల్లో చదువుకుంటూ ఎళ్తే ఒక దిక్కున అంటున్నాడు కదండీ! ఆ! ఆయన యందు మనం ఉంటేనంటండి చక్కగా అంటున్నాడు, నీ పాదం అంటండి త్రొట్టెల నీడంటండి. నీ పాదములకంటండి దూవతలకంటండి ఆయన యొక్క దేవదూతలకంటండి నీ పాదం తొట్టిల్లకుండా ఆయన పట్టుకోమని ఆయన దూతలకే ఆజ్ఞాపించాడండి. మరి ఈరోజు మనము కూడా చక్కగా నీటి కాలువల యార నాటప్పుడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఈ వాక్యం చక్కగా దేవుడు లేఖనంలో చెప్తున్నాడండి. కాలువ దేవునితో పోలుందండి. మనము చక్కగా చెట్లతో పోలున్నామండి. ఎలాగైతే ఆ నీటికి, ఆ మొక్కకి సంబంధంగా ఉందో నువ్వు నేను కూడా దేవునితో